నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మరాఠా ఎన్నికలతో మంచి జోష్ మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సౌత్ పై సీరియస్గా ఫోకస్ చేస్తుంది. కీలక నిర్ణయాల దిశగా ఎన్డీఏ అడుగులు పడుతున్నాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో సౌత్లో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. మరి వాస్తవానికి ఇవాళ నరేంద్ర మోదీ ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కింగ్ మేకర్గా మారినటువంటి ఆ గేమ్ చేంజర్ని ఇవాళ బెంగాల్, అట్లాగే కర్ణాటక, సౌత్లో తెలంగాణ ఇట్లా బీజేపీ స్టార్ క్యాంపెయినింగ్గా చేసి ఆ రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలో వేసుకునే ఒక వ్యూహం కనిపిస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఆ స్టార్ క్యాంపెయినర్ ఆయా రాష్ట్రాలు తిరిగితే ఆ బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతుందా బీజేపీ అక్కడ కూడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. అయితే వాస్తవానికి ఇవాళ బీజేపీ అయితే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం చాలా కీలకంగా అడుగులు వేస్తుంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అట్లాగే జనసేనాని కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం. సో ఆయన ఇప్పటికే ఢిల్లీలో బీజేపీగా అధిష్టానం పెద్దలతో కలుస్తూ గడుపుతున్నారు. రాజకీయంగా బీజేపీకి గతేడాది నుంచి కాస్త గడ్డుకాలం నడిచినట్టు కొంత కనపడినా ఇప్పుడు మాత్రం మళ్ళీ కంప్లీట్గా బీజేపీ ఎన్డీఏ ఫామ్లోకి వచ్చినట్లుగా కొన్ని ఎన్నికల రిజల్ట్స్ చూసి తెలుస్తుంది. అంటే హర్యానా కానీ మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ కార్యకర్తల్లో కూడా జోష్ నింపిందంటూ కూడా బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు తర్వాత టార్గెట్గా పశ్చిమ బెంగాల్ ఇమీడియట్ టార్గెట్గా చెప్తున్నారు బీజేపీకి. మరోవైపు సౌత్లో పాగా వేసేందుకు కర్ణాటక, తెలంగాణను కూడా బీజేపీ ఫిక్స్ చేసుకుని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు వేగవంతం చేస్తోంది. 2 ఏళ్లలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని బీజేపీ అత్యంత పట్టుదలగా కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇండియా కూటమిలో మమతా బెనర్జీ చాలా కీలకంగా ఉన్నారు. ఆమెను హిట్ చేస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి నీరు గారిపోతుందంటూ కూడా ఒక వ్యూహం పన్నుతోంది బీజేపీ. ఆమెను బలహీనపరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇబ్బంది పడటం ఖాయమనే ధీమాలో ఇవాళ బీజేపీ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దిశగా బీజేపీ అడుగులు వేగవంతం చేస్తోంది. అందులో భాగంగానే మొన్న మరాఠా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను కంప్లీట్గా వాడుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పై కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఒక డెసిషన్కి వచ్చి పవన్ రంగంలో దింపుతోంది. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉన్నారు. త్వరలోనే బెంగాల్లో బహిరంగ సభను ఎన్డీఏ పక్షాలతో నిర్వహించాలని బీజేపీ పెద్ద స్కెచ్ వేసి ప్లాన్ చేస్తోంది. బెంగాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ వ్యవసాయ రంగంతో పాటుగా వ్యాపార రంగంలో కూడా మన తెలుగువారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇక బెంగాల్ హిందువుల్లో మమతా బెనర్జీపై కోపం ఎక్కువగా ఉంది. రోహింగ్యా ముస్లింలను ఆమె ప్రోత్సహిస్తున్నారని కూడా వారందరిలో కూడా కొంత మంట ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే సువేందు అధికారి వంటి హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు ఆమెకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే మరో నేత కూడా ఆమెకు గుడ్ బై చెప్పే ఛాన్స్ వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. ఈ టైంలో అక్కడ పవన్ను రంగులో దించి తెలుగు వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేసి వేగవంతం చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి సత్ఫలితాలు ఉంటాయంటూ కూడా బీజేపీ ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పవన్ని ముందు పెట్టి పవన్ భుజాన్ని బుల్లెట్ పెట్టి ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ ఇవాళ అనేక రాష్ట్రాల్లో కాల్పులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా రాష్ట్రాలు బీజేపీ ఎన్డీఏ ఖాతాలో పడాలని తెలుస్తోంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి పిఠాపురం నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకుంటున్నారు. ఈ భేటీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీలో పాల్గొనే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ సందర్భంగా పవన్కు బెంగాల్ బాధ్యతలను బీజేపీ ఇంటర్నల్గా అప్పగించే దిశగా అడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బలమైనటువంటి నాయకత్వం లేదు, కరువైందని కూడా చెప్పాలి. సో ఇప్పుడు ఉద్వేగ ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకత్వ లోటు అక్కడ స్పష్టంగా ఉంది. అలాగే అక్కడ మహోన్నత వ్యక్తుల గురించి ప్రసంగాలు చేసి యువతను ఆకట్టుకునే నాయకులు కూడా లేరు. ఈ విషయంలో పవన్ ముందుంటారనే విషయం మరాఠా ఎన్నికల్లో కొంత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రూవ్ అయినటువంటి వాస్తవం. అందుకే పవన్ను బెంగాల్లో ప్రయోగించాలని బీజేపీ అధిష్టానం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ హైకమాండ్ వద్ద పవన్ పాపులారిటీ కూడా మరింత పెరిగింది. దీంతో రానున్నటువంటి రోజుల్లో ఆయన ఇమేజ్ జాతీయ స్థాయి ఇమేజ్గా మారింది. ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో ఢిల్లీ, బీహార్లో కూడా పవన్ని ప్రయోగించాలని కమల్నాథ్లు భావిస్తున్నారు. అక్కడ ఆయనను ప్రచారంలో దింపాలని మోదీ, అమిత్ షా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఆయనకున్నటువంటి సినీ గ్లామర్, ఓటర్లను ఆకట్టుకునే ప్రతిపక్షాలను తూర్పారబట్టే వాగ్దాటి తమకు
కలిసి వస్తుందంటూ కూడా బీజేపీ నమ్ముతోంది. మరోవైపు కమల్నాథ్లందరూ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఆ దిశగా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ వర్గాల్లో చర్చ విస్తృతంగా పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్డ్గా జరుగుతోంది. మరి ఢిల్లీలో ఉన్నటువంటి పవన్కు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు భవిష్యత్తులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా పెట్టబోతున్నటువంటి నరేంద్ర మోదీ ఖచ్చితంగా పవనాస్త్రం జాతీయ స్థాయిలో ఇవాళ విసిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో మమతా బెనర్జీ టార్గెట్గా పవన్ని బీజేపీ రంగంలో దించుతోంది. రంగంలో దించితే మమతా బెనర్జీ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.